హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి ఎగ్ అండ్ చికెన్ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేశానండి. ఇది అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకోవాలండి. దాంట్లో ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసి మీకు ఎంత కావాలో అంత నూడిల్స్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, మనకు నూడిల్స్ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చిటికెడు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు నూడిల్స్ అనేవి ఉడకపెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. ఈ నూడిల్స్ అనేవి మెత్తగా ఉడకకూడదండి. మెత్తగా ఉడికితే అసలు బాగోవు. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకుంటే ఇలా రెండు కింద విడిపోతే సరిపోతాయండి. ఇంకా మీకు నూడిల్స్ అనేవి ఉడికిపోయినట్టు. వీటిని ఇప్పుడు నేను చల్లని వాటర్ అనేది యాడ్ చేసుకుని వడగట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు చికెన్ అనేది తీసుకున్నానండి, బోన్లెస్. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది కూడా యాడ్ చేశానండి. తర్వాత నేను తీసుకున్న చికెన్ కూడా దీంట్లో యాడ్ చేశాను. ఈ చికెన్ మొత్తం మనం ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకుందామండి. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఎగ్స్ని అనేవి యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు కదపకుండా 1 నిమిషం అయిన తర్వాత ఇలా స్లోగా ఈ ఎగ్స్ అనేవి కలుపుకోవాలండి. ఈ ఎగ్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి దీన్ని ఫ్రై చేసుకుందాం. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, క్యాబేజీ, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అడగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్, ఈ క్యాబేజీ అనేది సగం వరకు ఫ్రై అయితే సరిపోద్దండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. దీన్ని కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి దీనికి ఉప్పు పట్టేలాగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుని గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. వీటిని కూడా హై ఫ్లేమ్లో అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు టమాటో సాస్ని యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకున్నానండి. మనం వేసిన సోయా సాస్లో సాల్ట్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని సోయా సాస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ అనేవి ఇలా చక్కగా వేసేసుకోండి. చూడండి, నేను వాటర్ అనేది యాడ్ చేశాను కాబట్టి మనకి పొడి పొల్లాడుతూ చక్కగా వచ్చాయి నూడిల్స్ అనేవి, ముద్దగా కాకుండా. ఇలా ఒకసారి కలుపుకోండి మొత్తం. ఇలా కలుపుకున్న వాటిని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. వీటిని అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చక్కగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు కనిపించడం కోసం బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.